హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అనపేరి విగ్రహం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ ప్రచార ర్యాలీని నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మీ అందరి ఆశీర్వాదంతో రాజేంద్రరావుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 5 గ్యారంటీలను అమలు చేసిందని అన్నారు. వచ్చే వానాకాలం సమయానికి 2 లక్షల రుణమాఫీ చేసి 500 బోనస్ ఇస్తామని అన్నారు. మాట్లాడితే కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ చెప్పినట్టుగా 15 లక్షల రూపాయలు ఎవరి ఖాతాలను వేసిందా అని అడుగుతా ఉన్నాను. ఇలా 15 లక్షలు ఏది బీజేపీ? నా 6 గ్యారెంటీల గురించి మాట్లాడే హక్కుందా? 2 కోట్ల ఉద్యోగాలు ఏది బీజేపీ? నా 6 గ్యారెంటీల గురించి మాట్లాడే హక్కుందా? 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ చేయలేక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ఇచ్చింది. 200 యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇస్తా ఉన్నాం. 500 గ్యాస్ సిలిండర్లు, 10 లక్షల ఆరోగ్యశ్రీ. కాంగ్రెస్ ఎన్నికల కోడ్ కాగానే తెలంగాణ మొత్తం మీద 10 సంవత్సరాలుగా ప్రజలు వేడి చేస్తున్న రేషన్ కార్డులు ఇస్తామనేటువంటి వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. పెన్షన్ కొత్త వాళ్ళతో పాటుగా పాత వాళ్ళందరికీ 4 లక్షల్ని, మహాలక్ష్మి 2500ని, ఆగస్టులో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామనే వాటి సందర్భంగా మనం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి రాజకీయం ఆడుతూ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు రైతు భరోసా చేస్తా అంటుంటే ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి ఆపీరు. ఈ రోజు రైతులకు సంబంధించి అనేక రకాలుగా భవిష్యత్తు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వీళ్ళకి పని అసూయతో మండిపోయే పరిస్థితులు ఉన్నారు. దయచేసి ఒకటే కోరుతాను, ఈనాడు రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, రాజ్యాంగ రక్షణకు మరి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను హుస్నాబాద్ మీద ఒకటే చెప్తాను, నన్ను మీరు అసెంబ్లీకి పంపిన తర్వాత ఏ విధంగానైతే 5 నెలల కింద ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మెడికల్ కాలేజ్ ఏమైందని, మెడికల్ కాలేజీ ఏర్పాటు అంటే 5 నెలల కింద ఇచ్చిన హామీల తొందర సాధ్యం సార్. నేను చేయకపోతే అడుగుతుంది. వాళ్ళు మనబడి ఉత్సవాల్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. ఏమైనా హరీష్ రావు గారి మనబడి చదువుకున్నటువంటి హుస్నాబాద్ బిడ్డలను అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ హుస్నాబాద్ ప్రాంతాన్ని బలవంతంగా మీ ఆధిపత్యంలో ఉంచుకున్నారే, అది రాబోయే కాలంలో బంధ విముక్తం చేసే బాధ్యత మాదేనే మనం సందర్భంగా మనం చెప్తాను. అంతేకాదు ఈరోజు మీ ముందు చెప్తా ఉన్నా, ఇంకా నుంచి ఏ ఎలుకతుర్తి సిద్దిపేటకు రోడ్డు పెద్దగా అవుతుందో 4 రహదారులతో కరీంనగర్, కొత్తపల్లి, రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా ఉన్నటువంటి రోడ్డు త్వరలో ప్రారంభిస్తామని మనం చెప్తా ఉన్నాం. ఆ విధంగా అనేక ఆలోచనలు విద్యా సంస్థలు, ఉపాధి సంస్థలు అనేక తీసుకొచ్చేటువంటి ప్రణాళికతో మీకు ముందర నాకు బలం కావాలి, నాకు మీ ఆశీర్వచనం కావాలి. ఇలా నన్ను ఎమ్మెల్యేకి గెలిపించినటువంటి నిజంగానే పార్లమెంట్ గెలిపించినట్టయితే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానటువంటి మాట ఈ సందర్భంగా పరిగెడుతూ అందరు పెద్దలు చాలా మంది రాజేంద్ర అన్న హుస్నాబాద్ ప్రాంతం చాలా ప్రేమగల ప్రాంతం, మీకు తప్పకుండా అండగా ఉంటుంది. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి హుస్నాబాద్ ప్రజలు ముందుంటారనే మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, సిపిఐ బలపరుస్తున్నటువంటి పెద్దలు చారా వెంకరెడ్డి గారు నిండు మనసుతోటి మొదటి రోజు నుండి ఆచరిస్తున్నటువంటి విధంగా రాజేంద్రరావు గారి గెలుపుకు
అందరూ కూడా కలిసి ముందుకు పోయి హుస్నాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ పార్లమెంటరీ 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక్క ఏరియా అభివృద్ధి చేస్తాము. మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించండి. పొన్నం ప్రభాకర్ నాకు తోడుగా ఉండి అన్ని రకాలుగా పనిచేసి పెడతాను. మా నాన్నగారు కరీంనగర్ అంతా నీ ఫ్యామిలీ బిడ్డ, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ అనుకోకు. నాకొక ఒట్టు పెట్టు. ఆయన పోయిన సంవత్సరం చనిపోయినారు. చనిపోతూ ఒక్క రోజు ముందు చెప్పినారు నాకొక ఒట్టు పెట్టు బిడ్డ అని. నువ్వు కరీంనగర్ లోనే ఉంటా, వాళ్ళకి సేవ చేస్తా అని చెప్పని ఒట్టు పెట్టి నేను కరీంనగర్ లోనే ఉంటా అంటే ఆయన చెప్పినారు. కరీంనగర్ ప్రజలు చాలా ప్రేమ అనురాగాలు పంచుకుంటారు మనతో. వాళ్ళకు మనం సేవ చేయాలి. దేవుడు కొన్ని శక్తి సామర్థ్యాలు మనకి ఇచ్చినాడు, కొంత తెలివితేటలు మనకి ఇచ్చినాడు, కొంత స్తోమత మనకి ఇచ్చినాడు. మనము అవన్నీ వాళ్ళతో పంచుకొని వాళ్ళతో మమేకమై వాళ్ళ మధ్యలోనే ఉండాలి నువ్వు అని చెప్పినారు. నేను మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను, మా నాన్నగారు కొట్టు పెట్టినట్టు మీ అందరి మధ్యలోనే ఉండి మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ మీ తలలో నాలుకనై మీ ఆపదలో సంపదలో వెన్నండి ఉండి మీకు నా చివరి రక్తపు బొట్టు వరకు సేవ చేస్తానని, సేవ చేసి తరిస్తానని నేను ఏదైతే ఘంటాపథంగా చెప్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. నాకొక్క అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. కరీంనగర్ కోహినూరుగా నేను ప్రభాకర్ అన్న కలిసి తీర్చిదిద్దుతాం. అనుకూలంగా పనిచేస్తా ఉంది, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తా ఉంది. మరి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిస్తా ఉన్నాడు కాల్చావుగా. అందులో ప్రధానంగా మరి కార్పొరేట్ సంస్థల వాళ్ళు బ్యాంకులలో అప్పులు తీసుకొని మరి అప్పులు కట్టకపోతే ఒంటి పక్క మన ఎస్సీ బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకైనా మార్పు చేశాడా, ఎవరికైనా పక్కైలు కట్టించాడా, లేదా ఎవరికైనా మరి ఉపాధి అవకాశాలు ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే మీరు ఈజీఎస్ అంటారు. ఈజీఎస్ కు 400 రూపాయలు ఇస్తా ఉన్నాడు. మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. కులాల మధ్య గందరగోళం చేస్తా ఉన్నాడు. మరి అందుకనే ఇవాళ మనమంతా కూడా ఆలోచించాలా, ఈ మతం మారి ఈ మతవాదంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి పొందబెట్టాల్సిన అవసరం, ఓడించాల్సిన అవసరం ఉందా లేదా అని మేమందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఓడించాలా ఉందా? ఇంకో వైపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడే మన విగ్రహం ఉన్నది. మన ఉత్సవంలో 90 పెట్టుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా ఆయన పూర్తిగా మార్చేటువంటి రాజ్యాంగాన్ని మార్చా అంటాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకు బీసీలకు నిలబడి చెప్పాడు. అందుకనే ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఇక్కడ నరేంద్ర మోడీ ఏం చేస్తా ఉన్నాడు, ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తా ఉన్నాడు. ప్రశ్నించే గొంతుకల పైన రాజ్యాంగం కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్నాడు. మనందరికీ తెలుసు